గాయస్, హలో, వెల్కమ్ టు VR1. ఫైనల్గా ఈరోజు భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం జరిగిపోయింది. సో ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఇంత ప్రెస్టీజియస్గా తీసుకున్నారు, ఎందుకు ఈ ప్రాజెక్ట్ ఇంత ఇంపార్టెంట్, ఏంటి దీంట్లో స్పెషాలిటీ, ఎందుకు గవర్నమెంట్ దీనికి ఇంత స్పెషల్ రేట్ చేస్తుంది అనుకుంటే ఉన్నాయి రీజన్ చాలా ఉన్నాయి. అండ్ ఈరోజు ఎట్టకేలకి ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ జరిగిపోయింది శ్రీ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా. అండ్ సో ఇందులో ఇలా వచ్చేసి ఏంటంటే, నార్మల్గా గవర్నమెంట్ ఫస్ట్ అనుకున్న మాట ఏంటంటే, ఈ 2026 సంవత్సరము ఎండింగ్ వరకు మీన్స్ డిసెంబర్ అయిపోయి లోపల ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంది. కాకపోతే అనుకున్న దానికన్నా కూడా దాదాపు ఒక 5 నెలల ముందే స్టార్ట్ చేశారు. సో టేక్ ఇట్ ఓవర్ దట్. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, మన ఇండియాలోనే అత్యంత వేగవంతంగా కట్టబడినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. జస్ట్ 31 నెలలు ఇన్ ది సెన్స్ 2 సంవత్సరాల 7 నెలలు మాత్రమే ఎయిర్పోర్ట్ని పూర్తి చేశారు. ఫస్ట్ 3 సంవత్సరాలు అనుకున్నాను ముందుగానే. అండ్ ఎవరైతే ఎయిర్పోర్ట్కి వాళ్ళ ల్యాండ్స్ ఎవరైతే ఇచ్చారో ఫార్మర్స్, వాళ్ళ ల్యాండ్ ఇచ్చిన ప్రతి ఒక్క ఫార్మర్ని ఫస్ట్ ఫ్లైట్ ఆ ఫార్మర్స్ని ఎక్కించి ట్రావెల్ చేయించారు. నాకు ఆ ఇనిషియేటివ్ చాలా బాగా అనిపించింది గవర్నమెంట్ నుంచి. అండ్ వాళ్ళకు కూడా ఒక హ్యాపీనెస్, వాళ్ళకు ఒక చిన్న ట్రైబుల్ ఇచ్చినట్టు అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ దీని ఫేస్ వచ్చేసి 6 మిలియన్ పీపుల్ ఒకేసారి పర్ యానం. ఇన్ ది సెన్స్ సంవత్సరానికి 60 లక్షల మంది ట్రావెల్ చేయవచ్చు ప్రజెంట్ ఎయిర్పోర్ట్ నుంచి. అండ్ దాన్ని ఇయర్ ఎండింగ్ లోపు నెక్స్ట్ ఫేజ్లో 1 CR ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంకొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే, నాట్ ఓన్లీ 6 మిలియన్, నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో 12 మిలియన్ అండ్ థర్డ్ ఫేజ్లో 18 మిలియన్. ఇన్ ది సెన్స్ 1.8 crores ఎక్స్టెండ్ ఛాన్స్ ఉంది. బట్ మెయిన్ రిపోర్ట్స్ అయితే గవర్నమెంట్ అంచనా ప్రకారం ఇప్పుడున్న 6 మిలియన్ని 10 మిలియన్ వరకు, అంటే 1 crore పీపుల్ పర్ యానం ట్రావెల్ చేసేలా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఎయిర్పోర్ట్ అనేది కరెక్ట్గా మనకు వైజాగ్కి దగ్గరలో, ఇటు శ్రీకాకుళం వాళ్ళకి, అటు ఒడిస్సా వాళ్ళకి, ఇలా టూరిజం లైక్ అరకు ఇలా టూరిజం చేసే వాళ్ళకి, అండ్ వైజాగ్ అయితే ఓడరే ఉందో పోర్ట్ ఏరియా చాలా దగ్గరగా ఉంది. అండ్ ఏపీ మొత్తంలో మోస్ట్ డెవలప్డ్ ఏరియా ఉందంటే అది వైజాగ్. దీని దగ్గర ఉండడం కూడా చాలా అడ్వాంటేజ్. లైక్ ఫ్యూచర్లో చాలా కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది వైజాగ్కి. ఎందువల్లంటే నార్మల్ కంపెనీస్ ఏం చూస్తాయంటే ట్రాన్స్పోర్ట్. ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ అవైలబుల్ ఉంది, అండ్ స్పెషల్గా పోర్ట్ ఏరియా, అతిపెద్ద పోర్ట్ ఏరియా అవైలబుల్ ఉంది, అండ్ మంచి ఏరియా కూడా మనకు. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు కంపెనీస్ రావడం కూడా చాలా మొక్కు చూపుతాయి. సో దీనివల్ల వైజాగ్కి రాబోయే కాలంలో చాలా కంపెనీస్ రావడానికి ఆస్కారం ఉంది. సో ఇది దీని స్పెషాలిటీ. దీంతోపాటు ఎయిర్పోర్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంతవరకు డైరెక్ట్ కనెక్టివిటీ ఇక్కడ ఫ్లైట్స్ తీసుకెళ్ళినటువంటి ఎయిర్పోర్ట్ ఏపీలో ఉండేది కాదు. అండ్ దానికి తోడు ఇప్పుడు డైరెక్ట్ కనెక్టివిటీ ఎనీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనేది కూడా ఎలాంటి మధ్య కనెక్టివిటీ వేరే ఎయిర్పోర్ట్ లేకుండా డైరెక్ట్ ట్రావెల్ చేయడానికి ఇప్పుడు ఎయిర్పోర్ట్ చాలా దోహదపడుతుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ దాన్ని ఎంత ప్రెస్టీజ్గా తీసుకుంది. అండ్ ఫైనల్గా ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ నాట్ ఓన్లీ ఏపీ, మా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత ఎక్కువ మంది ప్రయాణించేటటువంటి అంచనా ఉన్న ఎయిర్పోర్ట్ కూడా ఇదే. అండ్ విస్తీర్ణపరంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అతి పెద్దది కావచ్చు. బట్ ప్రజెంట్ అయితే ఏపీ మొత్తానికి అయితే ఇదే మెయిన్ ఎయిర్పోర్ట్. ఇంతకు దీనికన్నా తిరుపతి ఉండే మెయిన్ ఎయిర్పోర్ట్, బట్ ఇప్పుడు దానికన్నా కూడా చాలా బాగా దీన్ని కట్టారు. సో దీనివల్ల ఇంకోటి ఏంటంటే, ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవ్వడం వల్ల కొన్ని వేల మందికి ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీ దొరుకుతాయి. అండ్ కొత్త కంపెనీస్ రావడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటు ట్రావెలింగ్ ఈజీ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎంతోమందికి వస్తువులు కూడా చేకూరుతాయి. లైక్ ఎంప్లాయ్మెంట్ పరంగా కావచ్చు, టూరిజం పరంగా కావచ్చు, అండ్ చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్స్ కావచ్చు, వాటి వాల్యూ కావచ్చు, రియల్ ఎస్టేట్ వాల్యూ. సో ఎవ్రీథింగ్ దీంతో లింకప్ అయి ఉంది. సో ఫైనల్ గవర్నమెంట్ అనేది ఇనిషియేటివ్ తీసుకొని అనుకున్న కానీ దానికన్నా కూడా చాలా తక్కువ టైంలో సాధించినందుకు చాలా గర్వకారణం ఉంది గవర్నమెంట్కి. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఏపీ పీపుల్ అండ్ ఆల్ ఇండియన్ పీపుల్. దిస్ ఈస్ ఏ ప్రైడ్ మూమెంట్ ఫర్ స్పెషల్లీ ఏపీ. అండ్ నాట్ ఓన్లీ ఫర్ ఏపీ, దిస్ ఆల్సో ఏ ప్రైడ్ మూమెంట్ ఫర్ అవర్ ఇండియా ఆల్సో. బికాజ్ ఇంత తక్కువ టైంలో ఇంత భారీ పూర్తి చేస్తున్నామంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎంత డెవలప్మెంట్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏపీ యొక్క ఎకానమీకి అండ్ మన ఇండియా యొక్క ఎకానమీకి బూస్ట్ ఇస్తుంది. స్పెషల్లీ ఈ రాష్ట్రాలు అవుతుందో ఏపీ కూడా ఎకనామికల్ బూస్ట్ కూడా దీనివల్ల చాలా లభిస్తుంది. 100% అంటే 100% వస్తుంది. అండ్ రాబోయే కాలంలో మన వైజాగ్ ప్రాంతం మరింత ఇంకా చాలా అభివృద్ధి చెందుతుందని గట్టిగా కోరుకుందాం. అండ్ అవుతుంది కూడా. అండ్ ఇంతవరకు వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వేరే చేయకూడదు చేయండి. జై శ్రీకృష్ణ, జై హింద్.